అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 24వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారు ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆనందంగా పనిచేస్తారు. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు. తప్పక విజయం సిద్ధిస్తుంది. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది. మితంగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగితే శుభ ఫలితాలు వెలువడిన తోటివారి సూచనలు మేలు చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగున శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. శుభ ఫలితాలు వెలువడడం, ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలను తగ్గించుకుంటారు. అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు తొలగిన ధనలాభం ఏర్పడుతుంది. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. వచ్చిన అవకాశాన్ని చేజారినవ్వకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ప్రసాదిస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టాలని చూసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. పట్టు వదలకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అనుకూల ఫలితాలను సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయం లభిస్తుంది. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం రక్షిస్తుంది. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఏర్పడడం, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు
కార్యక్రమాలు జరుగును. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా పనుల్లో విఘ్నాలు తొలగును. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పురోగతిని సాధిస్తారు. విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగును. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం. వ్యాపారంలో ఆశించిన విధంగా సాగునం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగును. సంతానం విద్య పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాలు తొలగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.